ఆనంద్, ఎందుకు అరుస్తున్నావు? అందరూ పడుకున్నారు. నువ్వెవడైనా అరవద్దనడానికి? నేను ఇప్పుడే దాన్ని పిలుస్తాను. ఆనంద్, నేను నిన్ను ప్రియ రూమ్కి వెళ్ళలేను. నువ్వేమన్నా వాచ్మేనా? ఎందుకు నా ప్రియ చుట్టూ తిరుగుతున్నా? నేను వెంట తిరుగుతాను, వెంట వేసుకొని తిరుగుతాను. అడగడానికి నువ్వు నీ చేతులు నొప్పుంటే నువ్వు తాగున్నావు. నేను ప్రియ రూమ్కి వెళ్ళలేను. చీప్ గా బిహేవ్ చేసింది నువ్వా నేనా? నువ్వే. నీ బుద్ధి చీప్ అయిపోయింది. ఆ కళ్యాణ్తో పాటు నేను చూసినప్పుడే నీ అసలు రంగు ఏంటో నాకు అర్థమైంది. నన్ను రెచ్చగొట్టడానికి ఆ తెల్లమ్మాయితో డ్రామాలాడేవి, అది నీకు చీప్ అనిపించలేదా? ఫోటోలు నా వెనకాల నుంచినట్టు పోజ్ ఇచ్చి ఆ కళ్యాణ్కి సైడ్ కొడుతున్నావు, అది మాత్రం బాగుందా? రిషితో పాటు నేనేం చేస్తున్నానో తెలుసుకోవడానికి మనుషులు పంపించావే, నువ్వెంత చీపో అప్పుడే అర్థమైంది. ప్రియా, ఐ లవ్ యూ. తను చెప్పింది ఏమన్నా అర్థమైందా సార్ మీకు? నేను తాగిన్నానా, తను తాగిందా అర్థం కావట్లేదు సార్. నేనే తప్పు చేయలేదు సార్. తన్ని లవ్ చేయడమే తప్పు. మేడం, ఆ రోజు ఏదో ఆ తర్వాత ఎప్పుడైనా మీతో నేను తప్పుగా బిహేవ్ చేశానా మేడం? ఆ రోజు మీరు రూమ్కి రమ్మని పిలిచినప్పుడు సారీ మేడం నేను తాగున్నానని ఒక్క మాట చెప్పున్నట్టయితే నా లవ్వు పోయేది కాదు, నీ మర్యాద పోయేది కాదు. ఏం సార్, మీరు చెప్పినట్టే నా లవ్ ఫెయిల్ సార్. ఫెయిల్ సార్, ఖచ్చితంగా ఫెయిల్ సార్. ఖచ్చితంగా ఫెయిల్ సార్. ప్రియా, థ్యాంక్స్. నా కోసమే కదా నువ్వు ఆనంద్తో గొడవ పడింది. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ప్రియా, ఈరోజు రాత్రికి మన ఇద్దరం కలిసి డిన్నర్కి వెళ్దామా? నీకు ఇష్టం లేకపోతే వద్దు. ఈ ఫోటో కోసమేనా ఎదిగేది? రోజు ఈ ఫోటోలు చూసి ప్రియ పరిశాన్ అవుతోంది. ఎప్పటికైనా మీ ఇద్దరు ఒకటి కావాలని ఈ ముసలాని ఆశ. సతీష్, ఇవాళ సంజయ్స్ హోటల్లో ఒక హాలిడే రూమ్ బుక్ చేయాలరా. ఇవాళ ప్రియాని. ఎక్స్క్యూజ్ మీ,
మే హెల్ప్ యూ? తెలుగు తెలుసా? తెలుసు. ఈ ఫోటోస్ ఇక్కడే ప్రింట్ చేశారా? ఎస్, గ్రాఫిక్స్ చాలా బాగా చేశారు. ఎవరు చేశారు? నేనే. సంతోషంగా గడపడానికి చేశాడు. మిమ్మల్ని దూరం చేయాలనే ప్లాన్ చేశాడు. ఆ అమ్మాయిని ఫాలో అవ్వని మాకు డబ్బులు ఇచ్చాడు. ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేయడానికి హోటల్కి తీసుకెళ్ళాడు. నువ్వాదరిని నేనీదరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, మనమంటే తనకెంతో ముద్దని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. ఆనంద్, నువ్వు అటు పోగానే ప్రియ రిషితో పాటు పోయింది. ఫోటోలు తీసుకుని పోయినా అసలు విషయం ఎందుకు కనుక్కున్నావా? అన్నిటికీ కారణం ఆ రిషియే మామ. ఊరి పడవా గైడ్ లో వచ్చి గా పోలిని సైడ్ చేసి మంచోళ్ళెక్క నటించిండు. ప్రియని కలిసి గీ ముచ్చట్లని చెప్పు. నా మనసును అర్థం చేసుకోకుండా నన్ను వదిలి వెళ్ళిపోయిందిగా. తనే నిజం తెలుసుకుని తిరిగి రావాలి. ఈ రోజు రిషి గురించి తనకు తెలుస్తుంది. నా లవ్ నిజమైన లవ్ అని అర్థమవుతుంది. ఎంత మంచిగా చెప్పినవయ్యా. బంగారు లెక్కున్న నిన్ను వదిలేసి ఆడమ్మడ పడుతుంది. చివరికి గాని తెలిసి రాదు.